నమస్తే వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏకే సినిమా రివ్యూ. మనం షోలే సినిమా గురించి చెప్పుకుంటున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 ఇయర్స్ ఈ రోజుకి. 1975 ఆగస్టు 12 రిలీజ్ అయింది. ఇవాళ 2025 ఆగస్టు 12, 50 సంవత్సరాలు పూర్తయింది. పూరే 50 సాల్. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా అంటే చాలా ఉంది. ఒక ఠాగూర్ మహాదేవ్ సింగ్, గబ్బర్ సింగ్. ఈ గబ్బర్ సింగ్ అనేవాడు చంబల్ లోయలో, ఝాన్సీలో, యూపీ, ఎంపీ అలాంటి ఏరియాల్లో ఆ రోజుల్లో బందిపోటు దొంగలు గుర్రాల మీద సవారీ చేసుకుని టక్ 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 అని వచ్చేసి దారి దోపిడీలు భయంకరంగా చేసేవాడు. డబ్బు గిబ్బు నగలు గిగలు ఎంత ఉంటే అది దోచుకునేవాడు. అలాంటి ఒక కథ. ఇక ఠాగూర్ మహాదేవ్ సింగ్ అనేవాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతను డ్యూటీలో ఉన్నప్పుడు ఈ గబ్బర్ సింగ్ని అరెస్ట్ చేసి జైల్లో చేస్తాడు. అతనికి ఏదో శిక్ష పడుద్ది, అయిపోద్ది. కట్ చేస్తే ఇతను బయటకు వచ్చిన తర్వాత పగ తీర్చుకోవడానికి ఈ ఠాగూర్ ఇంటికి వచ్చి మొత్తం ఠాగూర్ ఫ్యామిలీని, ఎంటైర్ ఫ్యామిలీని చంపేస్తాడు. ఠాగూర్ని మాత్రం వదిలేసి అతని చేతులు నరికేస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది కథ. ఈ సినిమాలో మన ఇద్దరు స్టార్లు, ఒకళ్ళు హీమెన్ ధర్మేంద్ర, ఇంకొకళ్ళు ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. యాక్చువల్గా ఆ రోజుల్లో ఈ అమితాబ్ బచ్చన్ గారు చేసిన క్యారెక్టరు శత్రుఘ్న సిన్హా గారు చేయాలంట. కానీ మరి డైరెక్టర్ రమేష్ సిప్పి గారు దేనికో మొత్తానికి మార్చి అమితాబ్ బచ్చన్ గారిని తీసుకున్నారు. అది సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ ఎంత హీమేనో మనకు తెలుసు, ఎంత స్టారో మనకు తెలుసు. అమితాబ్ బచ్చన్ గారు అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నారు. కానీ ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఫుల్ సీరియస్. అస్సలు యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ, డైలాగ్ తక్కువ. ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటే మనల్ని పడేశాడు ఆ సినిమాలో. ఇక ధర్మేంద్ర గారు అయితే కామెడీయే కామెడీ. ఇక బసంతి క్యారెక్టర్ ఎవరు, మన హేమమాలిని గారు. ఆమె అయితే ఇరగదీసింది. చలో బసంతి నా ఇజ్జత్ కా సవాల్ అని చెప్పేసి ఆ గుర్రబండి నడపడం, అది ఇది ఈ సినిమాలో చెప్పుకోవడానికి చాలా అంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి. యాక్చువల్గా ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఇద్దరు బ్రతుకుదేవుడు కోసం చిల్లర దొంగతనాలు చేసి దొంగలు. కానీ ఇక్కడ ఠాగూర్ గారికి జరిగిన అన్యాయం కోసం, ఆయన పగ తీర్చుకోవడం కోసం వీళ్ళని హైర్ చేసుకుంటాడు. ఇది కథ. ఈ సినిమా వచ్చేసి మన జీపీ సిప్పి గారు ప్రొడక్షను, ఆయనే ప్రొడ్యూసరు. వాళ్ళ అబ్బాయి రమేష్ సిప్పి ఆయన డైరెక్టరు. ఆర్డి బర్మన్ గారు మ్యూజిక్. ఒక్క రేంజ్లో ఉంటుంది మ్యూజిక్. ఆ రోజుల్లోనే మ్యూజిక్ అద్దరు కొట్టేసాడు. అసలు సగం ప్రాణం ఆ మ్యూజికే ఆ సినిమాకి. తర్వాత ఇక ద్వారకా త్రివేది అని ఆయన కెమెరామెను. అసలు ఫోటోగ్రఫీ మాత్రం ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీ, ఇంత గ్రాఫిక్స్ ఇవి అట్లాంటివి ఏమీ లేకుండానే ఆ రోజుల్లో ఆ సినిమా చూస్తుంటే మాకైతే ఆ రోజుల్లో మేము సినిమా చూస్తుంటే ఇట్లా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తుంటే రోమాలు నిక్కబొడిచాయి. అంత ఇదిగా ఉండేది సినిమా. అలాంటి పెద్ద హిట్ సినిమా. అసలు షోలే సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇండియన్ సినిమా షోలేకి ముందు, షోలేకి తర్వాత అని చెప్పుకుంటారు. అంత గొప్ప సినిమా అదే ఆ రోజుల్లో. భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్ల్లో సినిమాలు తీస్తారో అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు ఆ షోలేని రకరకాలుగా చేసుకున్నారు. ఆ షోలే వచ్చిన తర్వాత అంత గొప్ప సినిమా. అసలు ఈ సినిమా తీయడానికి రమేష్ సిప్పి గారికి వచ్చిన ఆలోచన సలీం జావేద్ గారికి అప్పచెప్పి కథా మాటలు వాళ్ళే ఇచ్చారు. వాళ్ళని కూర్చోబెట్టి కనీసం 1 సంవత్సరం పాటు రాపిచ్చారంట. ఆ తర్వాత ఆ రోజుల్లో బందిపోటు సినిమాలు, ఇట్లా దారి దోపిడీలు చేయడాలంటే యూపీలో ఝాన్సీ, మధ్యప్రదేశ్లో చంబల్ లోయ అలాంటి చోటే. ఇలాంటి చోట కాకుండా ఇది ఒక కొత్త ప్లేస్లో తీయాలి అని చెప్పి ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లో మన రాజమౌళి గారి లెవెల్లో ఆలోచించాడు రమేష్ సిప్పి గారు. ఆలోచించి డబ్బు కూడా వెనకాడకుండా సౌత్ ఇండియాకి వచ్చాడు. సౌత్ ఇండియాలోనే తీశారు ఆ సినిమా. బెంగళూరుకి 100 కిలోమీటర్స్ దూరంలో రామ్నగర్ అని ఏదో ఒక ఊరు ఉంటుందంట. అక్కడ సెటిల్ వేసి భయంకరంగా తీశారు. అసలు ఈ సినిమా ఫస్ట్ అనుకున్నది 6 నెలల్లో పూర్తి చేయాలి, ₹1 కోటి బడ్జెట్. కానీ వీళ్ళు 2 సంవత్సరాలు పట్టింది సినిమా తీయడానికి. 3 కోట్ల బడ్జెట్ అయింది. అంటే ఈ రోజుల్లో నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 3,000 కోట్లు అనుకోవాల్సింది ఆ రోజుల్లోనే. ఇట్లాంటి టెక్నాలజీ ఏమీ లేకుండానే అంత గొప్పగా తీశారు ఆ రోజుల్లో సినిమా. దేశం మొత్తం భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఆడింది. బాంబేలో మినర్వాణి థియేటర్లో 3 సంవత్సరాలు నడిచింది.
4 షోలు, తర్వాత మళ్ళీ 2 షోలు మార్నింగ్ షోలో వేస్తే 2 ఇయర్స్ నడిచింది. మన హైదరాబాద్లో రామకృష్ణ సెమిటేనియంలో 2 ఇయర్స్ నడిచింది. ఇంకా బెంగళూరు, చెన్నై, ఇంకా మిగతా చోట్ల కాల్కటా, అన్ని చోట్ల బీభత్సంగా నడిచింది ఆ సినిమా. ఇక ఆ తర్వాత మళ్ళీ అదే రమేష్ సిప్పి గారు కూడా అట్లాంటి సినిమా తీయలేకపోయాడు. అంత గొప్ప సినిమా. ఆ సినిమాకి ఇప్పుడు 50 ఏళ్ళు నిండినాయి కాబట్టి ఆ సినిమా గురించి మనం చెప్పుకోవాలి. ఇక ఆ సినిమాలో చెప్పుకోవడానికి వస్తే ఇక మన ధర్మేంద్ర గారు అయితే కామెడీ ఇరగదీశారు. ఓ పక్క సీరియస్గా చేస్తూ కామెడీ కూడా ఆయనే పండించాడు. ఇక మన హేమమాలిని గారికి లైన్ వేయడం కోసం ఆయన పడే బాధలు అన్నీ ఇన్ని కాదు, సూపర్గా ఉంటుంది, పండించేశాడు. మనం నవ్వుకొని చేస్తాం. మళ్ళీ ఒక ఫుల్ సీరియస్ సీన్ వచ్చేప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పేది తెలీదు. ఆ సినిమాలో డైలాగులు తక్కువ, ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ, అంత బాగా చేశాడు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఇండియన్ నెంబర్ 1 స్టార్ అయ్యాడు. అది మనం అందరం చూసాం. ఆ తర్వాత ఆ సినిమాలో ట్రైను, ఆ రోజుల్లో ట్రైన్లు ఎలాగా బొగ్గుతో నడిచాయి, బొగ్గు బండ్లు. ఆ బొగ్గు బండ్లు ట్రైన్ టకచక పోతుంటే దాంట్లో అట్లా బొగ్గులా వేస్తూ ఉంటే పక్క నుంచి గుర్రాలు టక 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 గుర్రాలు వస్తుంటే మాకు థియేటర్లో ఇట్లా కూర్చుని ఉంటే రోమాలు నెక్క పొడిచాయి. అంత గొప్ప సినిమా అనమాట అది. అందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ సంజయ్ కుమార్, అంజద్ ఖాన్, ధర్మేంద్ర గారు, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జయబాదురి, సూపర్. అసలు అస్రాని జైలర్గా ఉంటాడు, కామెడీ ఆర్టిస్టు. ఆయన 2-3 సీన్లే ఉంటాడు, కానీ అద్దరు పోయే కామెడీ ఉంటుంది ఆ సినిమాలో. తర్వాత ఈ సినిమా హెలెన్, మెహబూబా మెహబూబా అనే ఒక సాంగ్ ఉంటుంది. అసలు ఆ సాంగ్ అయితే దేశాన్ని ఒక ఊపు ఊపిందనుకోండి. అలాంటి పాటలు ఎన్ని సినిమాల్లో పెట్టుకున్నారు. హెలెన్ అని ఒక డాన్స్ మాస్టర్, డాన్సర్ ఉండేది ఆ రోజుల్లో. ఆవిడ ఇరగదీసింది మెహబూబా మెహబూబా అనే సాంగ్. మా ఊ మెహబూబా మెహబూబా అని బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పాట. మనం పాడితే చండాలంగా ఉంటుంది, దాన్ని చాలా పాడు చేసినట్టు. కానీ అలాంటి పాటలు ఇంకా వేరే ధర్మేంద్ర అని అమితాబ్ బచ్చన్ని కట్టేసినప్పుడు కింద గాజు పెంకులు కొట్టేసి ఈమెని ఆ గాజు పెంకుల మీద డాన్స్ చేపిస్తారు. అది ఒక రికార్డు. తర్వాత ఆ రోజుల్లో అసలు దాని గురించి తెగ చెప్పుకునే వాళ్ళం బయటకు వచ్చింది. గాజు పెంకులు కొట్టేసి దాని మీద హేమమాలిని డ్యాన్స్ చేసింది, రక్తాలు కారుతుంటాయని. ఆ తర్వాత మళ్ళీ సినిమాలో ఒక రూపాయి బిళ్ళ ఉంటుంది అమితాబ్ బచ్చన్ దగ్గర. అది ఎప్పుడు ఇట్లా వేస్తాడు. రూపాయి బిళ్ళకి చిత్తు బొత్తు 2 ఉంటాయి, కానీ ఆ సినిమాకి బొత్తు ఉండదు, 2 చిత్తులు, అంటే 2 బొమ్మలే ఉంటాయి, 2 సైడ్ల నెంబర్ ఉండదు. అది లాస్ట్లో తెలుస్తుంది ధర్మేంద్రకి. అసలు అది ఆ సినిమా క్లైమాక్స్లో ఆ రూపాయి బిళ్ళ ఇలా వచ్చి ఇలా సినిమా చూస్తున్న తెర మీద మన మీద వచ్చి పడుతుందేమో అన్నట్లు ఆ రోజున అంత టెక్నిక్గా తీశారు ఆ సినిమాని. సూపర్ అంటే సూపర్. ఇక ఆ తర్వాత క్లైమాక్స్లో ఫైట్ కానీ, క్లైమాక్స్లో అమితాబ్ బచ్చన్ త్యాగం చేసి మొత్తానికి వీళ్ళందరినీ కాపాడడం కోసం ఆయన చచ్చిపోతాడు. ధర్మేంద్రకి పిచ్చ పిచ్చ కోపం వచ్చేసి మొత్తానికి గబ్బర్ సింగ్ని పట్టుకుంటాడు. ఆ గబ్బర్ సింగ్ని చంపబోతుంటే సంజయ్ కుమార్ గారు వచ్చి, వీరు నే తుమ్ వాదా కరే, నువ్వు నాకు మాట ఇచ్చావు, వాడిని నాకు ప్రాణాలతో అప్పచెప్తా అని చెప్పేసి ఆయన చంపనీయకుండడం ఒకటి. ఆ సినిమాలో ఆ రోజుల్లో ఇంకా పెద్ద రికార్డ్ ఏంటంటే, మేమంటే మొత్తం దేశ ప్రజలంతా చెప్పుకున్నది ఏంటంటే, వితౌట్ హ్యాండ్స్, చేతులు లేకుండా కాళ్ళకి, ఆ కాళ్ళ కింద ఒక రకమైన ఇవి ఉంటాయి, మొలలు ఉంటాయి. ఆ మొలలు సపరేట్గా ఆయన షూలు చేసుకుంటాడు. ఆ షూలతోటి ఎగిరెగిరి తన్ని అంజద్ ఖాన్ని కొడతాడు సంజయ్ కుమార్. ఆ సీన్ గురించి అయితే అసలు ఏం చెప్పుకున్నారు. వీటన్నిటికంటే మించి గబ్బర్ సింగ్ని చూస్తే ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ అంజద్ ఖాన్ గారు ఆ సినిమాలో ఆయన కనపడ్డప్పుడు ఉంటుంది కదా మన బుల్లెట్స్, ఆ బుల్లెట్స్ బెల్ట్ ఇట్లా పట్టుకొని ఎలా బండల మీద నడుస్తూ ఉంటే ఆ మ్యూజిక్ అది చూస్తుంటే జనాలు థియేటర్లో బూస్ బంప్స్ వచ్చాయి. ఆ రోజుల్లో అంత గొప్పగా చేశాడు అంజద్ ఖాన్. ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేశాడో మనం చూసాం. అంజద్ ఖాన్ గురించి మనకు తెలుసు, కాకపోతే తొందరగా చనిపోయాడు. అందులో చేసిన సంజయ్ కుమార్ గారు కూడా చనిపోయారు, కానీ మిగతా వాళ్ళు అందరూ బతికే ఉన్నారు. అంత గొప్ప సినిమా. ఈ సినిమా గురించి మా ఏజ్ వాళ్ళకి, అంటే 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, ఆ రోజుల్లో సినిమా ప్రేమికులకి అందరికీ తెలుసు. దీని గురించి ప్రాబ్లం లేదు, ఎందుకంటే షోలే అంటే భాషతో సంబంధం లేదు. దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు ఈ సినిమా చూశారు. కానీ ఈ రోజుల్లో యూత్కి ఈ సినిమా గురించి తెలియదు. ఈ షోలే అంటే చాలామందికి తెలియదు. అంటే నేను ఎందుకు ఈ రివ్యూ చెప్తున్నా అంటే, ఈ రోజుల్లో కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది, చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. మీరు ఇప్పుడు కూడా ఈ టెక్నాలజీ ఇంత ఫార్వర్డ్ రోజుల్లో కూడా షోలేని మీరు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఏ టెక్నాలజీ లేకుండా 50 సంవత్సరాల క్రితం మన ఇండియా వాళ్ళు ఎలాంటి మంచి సినిమా తీశారో
చూడండి, మీకు అర్థమైద్ది. ఈ రోజుల్లో యూత్ అందరూ కూడా ఎప్పుడైనా మీకు ఛాన్స్ దొరికితే, అవకాశం దొరికితే షోలే సినిమా చూడండి, చాలా బాగుంటుంది. పైగా ఇప్పుడు 4Kలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. ఈ సినిమాకి వచ్చేసి మీకు ఇందాక చెప్పాక బ్యానర్ జేసీ సిప్పి గారు బ్యానరు, తర్వాత రమేష్ సిప్పి వాళ్ళ అబ్బాయి గారే డైరెక్టరు, సలీం జావేద్ వాళ్ళే కథా మాటలు, తర్వాత ద్వారకా త్రివేది కెమెరామెను, మెయిన్ అందరికంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్బి బర్మన్ గారు అస్సలు మామూలుగా చేయలేదు, దంచి కొట్టాడు సినిమాలో. ఆయన మ్యూజికే ఈ సినిమాకి సగం ప్రాణం. అంత మంచి మ్యూజిక్ ఆ రోజుల్లోనే. అసలు మీరు సినిమా చూడటం ఎందుకు, ఎక్కడ పోయినా షాపుల్లో, హోటల్లో, అక్కడ ఇక్కడ అది అసలు టేప్ రికార్డర్లో, రేడియోలు అట్లా పెట్టి ఎంతమంది వినేవాళ్ళు అనుకున్నారు. అట్లా భయంకరంగా ఆ రోజుల్లో అది ఒక ఫ్యాషన్ కదా, సినిమా మొత్తం కథ పాటలు ఇట్లు అన్నీ రేడియోల్లో టేప్ రికార్డులు పెట్టి వింటాం. అట్లా అయితే అసలు అది కొన్ని అంటే 1975 నుంచి 95 దాకా షోలే అందరికీ బాగా తెలుసు. 95 నుంచి కొంచెం సినిమాల్లో కొత్త ట్రెండ్ వచ్చింది, రకరకాల మార్పులు వచ్చినాయి కాబట్టి అప్పటి నుంచి అది స్లో అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు తెలిసి 1975 నుంచి 95 దాకా కూడా షోలేని ఎవరు మర్చిపోలేదు, ఇప్పుడు కూడా మర్చిపోరు. 4Kగా దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు, బ్రహ్మాండంగా వస్తుంది సినిమా, చూడండి. యూత్కి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ రివ్యూ చెప్పడానికి కారణం యూత్ మీరందరూ ఈ సినిమా చూడండి, బాగుంటుంది, తప్పకుండా చూడండి. నా ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే తప్పకుండా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, మా ఈ ఛానల్ని ఆశీర్వదించండి. నమస్తే.